వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు కొత్త రాగం అందుకున్నారు. ప్రతిపక్ష నేత హోదా ఇప్పించండి మహాప్రభు అంటూ అడుక్కుంటున్నారు. సాంప్రదాయానికి భిన్నంగా జగన్ పడుతున్న పాటలు చూసి రాజకీయ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీలో ప్రజా సమస్యలపై గలమెత్తగలుగుతామని ఇదివరకే బెదిరింపు ధోరణిలో స్పీకర్ కు ఆయన లేఖ రాశారు. జగన్ కు ఏ హోదా ఇవ్వాలో ఇప్పటికే ప్రజలు నిర్ణయం చేశారు. ఇటీవలి ఎన్నికల్లో ప్రతిపక్ష నేత హోదా కూడా ఇవ్వకుండా చిత్తుగా ఓడించి 11 సీట్లకు పరిమితం చేశారు. అయినా జగన్ మారడం లేదు. ఇక పార్లమెంట్ అసెంబ్లీ సంప్రదాయం ప్రకారం రాజకీయ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే ఎన్నికల్లో 10% సీట్లు రావాలి. కౌల్ అండ్ షగ్డర్ రూల్స్ పుస్తకంలో ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలంటే ఆ పార్టీకి 10% మంది సభ్యులు ఉండాల్సిందేనని క్లియర్ గా ఉంది. సహజంగా శాసనసభ వ్యవహారాలన్నీ కౌల్ అండ్ షగ్డర్ పుస్తకంలోని నిబంధనల మేరకు నడుస్తుంటాయి. ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీకి 10% సీట్లు అంటే 18 మంది ఎమ్మెల్యేల బలం లేదు. జగన్ తో సహా 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. దీంతో ఆయనకు ప్రతిపక్ష నేత హోదా దక్కే అవకాశం లేదు. ఈ ప్రతిపక్ష హోదా గురించి జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టుకి వెళ్ళి అడుక్కోవటం. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష హోదా ప్రజలు ఇస్తారు. అది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చాలా సార్లు చెప్పారు. మీకు 23 వచ్చినాయి, మీకు 23 వచ్చినాయి, నాకు 151 వచ్చినాయి అని. ప్రజలు కూడా ఏం చేశారంటే ఏ పార్టీ ఏ స్థితిలో ఉండాలో ప్రజాస్వామ్యంలో ప్రజలు నిర్దేశిస్తారు. వైసీపీని 11 స్థానాలతో నిర్దేశించారు. కూటమి పార్టీని 124 స్థానాలతో నిర్దేశించారు. అసలు కోర్టుకి వెళ్ళిపోయి ప్రతిపక్ష హోదా ఇవ్వమని అడుక్కోవటం ఏంటో నాకు తెలిసి ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థలో ఏనాడు కూడా జరిగి ఉండకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారిది చిత్రగుప్తుడి యొక్క వేషధారణ అండి. విచిత్రంగా ఉంటాయి ఆలోచనలో. ఇప్పుడు 3 రాజధానులు పెట్టినట్టుగానే ప్రతిపక్ష హోదా కోసం హైకోర్టుకి వెళ్ళటం అనేది నాకైతే అసలు మరి ఆయన ఎలా ఏ పార్టీ రాజకీయ నేతో ఆలోచించాలి, మరి ఆ పక్కన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారో ఆలోచించాలి. పోయిన చోట ఎత్తుక్కోమంటారు. మీకు ఆంధ్రప్రదేశ్ లో 24 ఎన్నికల్లో పోయింది. ఎత్తుక్కుంటే 29లో ఎత్తుక్కోండి, 29లో ఎత్తుకోలేకపోతే 34లో ఎత్తుకోండి. వెతుక్కోవటమే. మన ఆంధ్రప్రదేశ్ గురించి ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారి ధర్నా ఏది అరాచకాల మీద. అసలు అరాచకాలకు బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి గారు. అరాచకం అనే పదానికి నిర్వచనం జగన్మోహన్ రెడ్డి గారు, దాష్టీకానికి నిర్వచనం జగన్మోహన్ రెడ్డి గారు. అయిపోవచ్చు 50 రోజుల్లో రాష్ట్రపతి పరిపాలన అంట. 4 సంవత్సరాలుగా మనం ఆంధ్రప్రదేశ్ దాష్టీకాల గురించి కనీసం వినతి పత్రాలు తీసుకోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా లేరు. ఆనాటి మంత్రులు సిద్ధంగా లేరు. ఏకంగా వీళ్ళకి రాష్ట్రపతి పరిపాలనే కావాలని కోరుతున్నారు. అంత వింత వాదనండి. మరి ఆయన ఏం ఆలోచిస్తాడో నాకు తెలియదు, కానీ మరి ఆయనకి ఏమన్నా తెలుసా తెలియదా? జగన్ తన స్వప్రయోజనాల కోసమే శాసనసభలో ప్రతిపక్ష నేత హోదా కావాలని కోరుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సభలో ప్రజా సమస్యలు లేవనెత్తాలంటే ప్రతిపక్ష నేత హోదానే కాదు, ఎమ్మెల్యే అయినా చాలు. 2014, 19, 2019, 24 లోక్సభలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకపోయినా హూందాగా వ్యవహరించింది. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో పి జనార్దన్ రెడ్డి సిఎల్పి నేత ఉండగా కూడా ఆయనకు ప్రతిపక్ష హోదా లభించలేదు. అయినా ఆయన ప్రజాపక్షంగా పోరాడారు తప్ప హోదా కోసం కోర్టు మెట్లే ఎక్కలేదు. చట్టసభల విషయంలో కోర్టులు జోక్యం చేసుకోవన్న ఇంగితం మరిచారు జగన్. ఇప్పటి వరకు పార్టీ ఫిరాయింపుల విషయంలోనూ స్పీకర్లు తర్జన పడుతున్నారు. ఆ సంగతి కూడా తెలియకుండా ప్రతిపక్ష హోదా కావాలా అంటూ జనం నవ్వుకుంటున్నారు. ప్రతిపక్ష హోదా ప్రజలిస్తారు కానీ అడుక్కోవద్దు అంటూ జగన్ను ఎద్దేవా చేస్తున్నారు. అయితే జగన్ తన స్వార్థం కోసం, మంత్రి పదవికి సమానమైన పదవి కోసం, వ్యక్తిగత భద్రత కోసం ప్రతిపక్ష నేత హోదాను కోరుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కోర్టుకి వెళ్ళడం ఇది మనం ఎప్పుడు చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని మీరే చెప్పారు కదా. జగన్మోహన్ రెడ్డి ఎవరు సలహా ఇచ్చారో నాకు అర్థం కావడం. ఆయనకు సలహాలు చాలా మంది రెడ్లు ఉన్నారు కదా. మరి సజ్జల రామకృష్ణ గారు ఇచ్చారా, అవినాష్ రెడ్డి గారు ఇచ్చారా, లేదా ఇంకెవరు ఆయనకి దగ్గరుండే రెడ్లు ఎవరైతే ఉన్నారో
వాళ్ళు ఇచ్చారా? మాజీ సిఎస్ జవహర్ రెడ్డి గారు ఇచ్చారా? ఎవరు సలహా ఇచ్చారో మరి జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాలేదు. ఇప్పటికి ప్రభుత్వం వచ్చి 30 రోజులు, ఈ రోజు ఇంకొక 12 రోజులు, 42 రోజులు, 43 రోజులైంది ప్రభుత్వం వచ్చి. అంతలేకే రాష్ట్రపతి పాలన తీసుకురావడం వల్ల శాంతి భద్రతలు కుప్పగూలిపోయాయి, చాలా దుర్మార్గంగా ఉందని అప్పుడే ఢిల్లీకి వెళ్ళి ధర్నాలు చేస్తుంటే నవ్వులు పాలవుతారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు ఆయనకు అర్థం కావడం లేదు? ఆయన నవ్వులు పాలవుతాడు ప్రజల దృష్టిలో. ప్రజలు ఆయన చులకనగా చూస్తారు. ఏమైనా నీకు అధికారం మీద వెంటనే ఎంత ఆందోళన ఎందుకు చెబుతున్నావు? నీడలో నుంచి బయటేసిన చేపలాగా ఎందుకు గెలగల కొట్టుకుంటున్నావు? ఎందుకు అధికారుల మీద అరుస్తున్నావు? మనం చూశాను నేను. ఆయన ఎవరిని అధికారులు పేరు పెట్టి పిలుస్తూ మధుసూదన్ రావు ఏమనుకుంటున్నారు? ప్రజాస్వామ్యంలో అధికార పక్షానికి, అధికార పార్టీలకి సలాములు కొట్టడం కాదు ప్రజాస్వామ్యం అన్నారు. మొన్నటి వరకు చేసిందండి. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొన్నటి వరకు అధికారం చేసిందంటే అదే పని కదా. మీకు సలాములు కొట్టడము, మీరు వస్తుంటే దుప్పట్లు కప్పడము, ముసుగులు కప్పడము, ఇవే కదా అధికారులు. అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టి రాష్ట్రంలో క్షీణించాయంటూ ఢిల్లీలో ధర్నా చేసేందుకు జగన్ హస్తని చేరుకున్నారు. ఇలాంటి చర్యలతో జగన్ తన పరువు ఢిల్లీ స్థాయిలో తీసుకోవడమే కాకుండా రాష్ట్ర పరువు కూడా తీస్తున్నారు. జగన్ ఆలోచనలు చిత్ర విచిత్రంగా ఉన్నాయన్న విశ్లేషకులు అరాచకాలకు ఆయన బ్రాండ్ అంబాసిడర్ అంటున్నారు. అసలు జగన్ కు ఎవరు సలహాలిస్తున్నారో అర్థం కావడం లేదని, ప్రభుత్వం వచ్చి నెల మాత్రమే దాటిందని, అప్పుడే రాష్ట్రపతి పాలన పెట్టాలని ఢిల్లీలో ధర్నాలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్ష హోదా ముందు ఢిల్లీని గురిస్తే మాట్లాడితే బాగుంటుందని అనిపించింది అన్నాడు. ఎందుకంటే గల్లీ రౌడీ ఢిల్లీకి వెళ్ళాడు. ఇది మంచి టైటిల్ అండి. రామ్ గోపాల్ వర్మ గారు కానీ ఒక మంచి సినిమా తీస్తే అద్భుతంగా ఆడతారు. అంటే ఈ గల్లీ రౌడీ ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తారంట. ఇంకా ప్రతిపక్ష హోదా కోసం కోర్టుకి వెళ్ళాడంటే తిక్కలోడు కాకేందండి. అడుగు తిక్కలోడికి పెళ్లి చేస్తే తలంబరాలు తిన్నాడంట. అలా రాజ్యాంగం తెలీదు, విధానం తెలీదు, ప్రజాస్వామ్యం అంటే అర్థం తెలీదు, అరాచకాలు చేయడమే ఆయనకి రాజకీయం అనుకుంటున్నాడు. ఇప్పుడు పోయి ఢిల్లీలో చేస్తున్నారు. నిన్న కోర్టుకు వెళ్లితే ఇంతవరకు ఎక్కడ కూడా ఈ ప్రతిపక్ష నాయకుని హోదా కోర్టుల ద్వారా ఎవరు తెచ్చుకోలేదండి. కోర్టులు ఆయనకు కూడా తెలుసు, కోర్టులు జోక్యం చేసుకోవు, విధానాలు లేదా సాంప్రదాయాలు ప్రకారం స్పీకర్ నిర్ణయమే అక్కడ అంతిమం అంట. మాజీ సీఎం జగన్ రాష్ట్రంలో